రూ. 30,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి 30,000 రూపీస్‌లో చాలా మొబైల్స్ ఉన్నాయి. వీటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 10R. ఇది మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. ఈ మొబైల్ వచ్చేసి ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. గేమింగ్‌తో పాటు మిగతా ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. మెయిన్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా మూవీ చూడాలన్నా కూడా డిస్ప్లే అనేది ఒక మంచి డిస్ప్లే అనేది. ఎందుకంటే దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో గేమింగ్ ఆడడానికి ఒక మంచి డిస్ప్లే ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సోనీ OS కెమెరా వస్తుంది. ఈ మెయిన్ కెమెరా మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకి బాగానే తీసుకోవచ్చు. ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్గానే ఉన్నాయి. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మనకు మెయిన్ హైలైటింగ్ ఫీచరు ఈ ఐక్యూ నియో 10Rలో. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6400 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇచ్చినారు 6400 mAh. దాంతోపాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి బాగానే ఉన్నాయి. మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది చాలా బాగా అవుతుంది ఎక్కువ MAh ఇవ్వడం వల్ల. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ ఐక్యూ నియో 10Rలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈ మొబైల్లో మనకు మెయిన్ హైలైటింగ్ ఫీచరే ప్రాసెసర్. దాంతోపాటు దీంట్లో మనకు బ్యాటరీ, నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే, ఈ 3 ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఐక్యూ నియో 10R 5Gలో ఉన్న. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 27,000 పెట్టినారు. మీరు ఒకవేళ 27,000 ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటే ఈ ఐక్యూ నియో 10R మాత్రం ఒక మంచి ఆప్షన్ ఇది. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వివో T3 Ultra 5G. ఇది మనకు 30,000 ఒక మంచి అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు కర్వ్ డిస్ప్లే, బ్రైట్నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX921 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకు సోనీ నుంచి ఫ్లాగ్షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. ఓవరాల్ దీంట్లో కెమెరా కూడా ఒక మంచి కెమెరాను యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్. ఇది మనకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3తో కంపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో IP68 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. మనకు వాటర్లో తడిచిన వాటర్ వల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ఈ వివో T3 Ultra సంబంధించిన ఫీచర్స్. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి ఇది 8GB ర్యామ్ 128 వచ్చేసి 27,000 పెట్టినారు. యాక్చువల్గా మనకి ఇది లాంచ్ అయింది వచ్చేసి 30,000 లాంచ్ చేసినారు. ఈ 27,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇది ఈ వివో T3 Ultra 5G. నెక్స్ట్ థర్డ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి Xiaomi 14CV. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ 30,000 రూపీస్లో ఉన్న. యాక్చువల్గా మనకి ఇది లాంచ్ అయింది వచ్చేసి 40,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు జస్ట్ మనకు 31,000 వస్తుంది. ఇది మాత్రం ఒక బెస్ట్ లూట్ డీల్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.55 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకు HDR10+ కానీ డాల్బీ విజన్, దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ కూడా 3000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. ప్రజెంట్ మనకి 30,000 వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ వేరే ఏ మొబైల్లో లేదు. అంత మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. దాంతోపాటు దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 యూజ్ చేసినారు ఫ్రంట్ గ్లాస్ మీద. మీకు ఇది కూడా మనకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్‌లో మనకు మెయిన్ స్పెషల్ ఫీచరే కెమెరా. ప్రెజెంట్ మనకి రూ. 30,000 వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలుంటాయి. ఈ 3 కెమెరా కూడా మనకు లైకా కొలాబరేషన్‌తో వస్తుంది. ప్రెజెంట్ మనకి షామీ 15 అల్ట్రాలో లైకా ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే లైకా కొలాబరేషనే ఈ షామీ 14 సీవీలో కూడా వస్తుంది. మనకి లైకా పార్ట్నర్‌షిప్ ఉండడం వల్ల మనకి కెమెరాలో అడిషనల్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల మనకు ఫోటోస్ అనేవి మనకు ఇంకా చాలా బాగా వస్తాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ లైట్ హ్యాండెడ్ సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్‌గా ఫోటోస్ గానీ, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ 2x టెలిఫోటో సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. మెయిన్‌గా మీరు పోర్ట్రేట్ మోడ్‌లో ఫోటో తీసేటప్పుడు ఫోటోస్ అనేవి మీకు చాలా బాగా వస్తాయి. థర్డ్ కెమెరా 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి దీంట్లో మనకు సెల్ఫీ కెమెరా కూడా 2 సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి 32 ఎంపీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి 32 ఎంపీ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఓవరాల్ మనకి సెల్ఫీ కెమెరా కూడా 2 ఉన్నాయి. దీంట్లో కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫ్రంట్, బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్. ప్రెజెంట్ మనకి రూ. 30,000 బెస్ట్ ప్రాసెసర్ ఇది. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే వస్తుంది. దీంట్లో మనకు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 4700 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. దాంతో పాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇవే మనకు ఈ షామీ 14 సీవీలో ఉన్న ఫీచర్స్. ప్రెజెంట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి రూ. 31,000 పెట్టినారు. యాక్చువల్‌గా మనకి లాంచ్ అయింది వచ్చేసి రూ. 40,000 పైన లాంచ్ చేసినారు. ఇప్పుడు జస్ట్ మనకు రూ. 31,000 వస్తుంది. ఇది మాత్రం మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ లూట్ డీల్ అని చెప్పొచ్చు ఈ షామీ 14 సీవీ. ప్రెజెంట్ ఇవే మనకు ఈ రూ. 30,000 ఉన్న టాప్ 3 బెస్ట్ మొబైల్స్. వీటితో పాటు ఇంకా 2 బెస్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేసి రియల్‌మీ GT 6. ఇది కూడా మనకు ప్రెజెంట్ రూ. 30,000 వస్తుంది. ఇది కూడా మనకు రూ. 40,000 లాంచ్ చేసినారు. ఈ రియల్‌మీ GT 6 ప్రెజెంట్ మనకి రూ. 30,000 ఒక మంచి మొబైలే. దీంట్లో కూడా మనకు కెమెరా, ప్రాసెసర్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ షామీ 14 సీవీ వద్దనుకుంటే ఈ రియల్‌మీ GT 6 తీసుకోండి. ఆల్మోస్ట్ మనకి 2 మొబైల్‌లో కూడా సేమ్ ఫీచర్సే ఉన్నాయి. దీంట్లో కూడా మనకు 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉంది. దాంతోపాటు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్. ఓవరాల్ మనకి రియల్‌మీ GT 6 కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి రూ. 30,000. దాంతోపాటు ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 ప్రో. దీంట్లో కూడా మనకు ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి. మరి అంత సూపర్ అని చెప్పలేము కానీ ఓవరాల్ వచ్చేసి ఒక బ్యాలెన్స్డ్ మొబైలే ఈ మోటరోలా ఎడ్జ్ 60 ప్రో. మీ దగ్గర ఒకవేళ రూ. 30,000 ఎగ్జాక్ట్ ఉంటే మీరు షామీ 14 సీవీ కానీ రియల్మీ GT 6 కానీ తీసుకోండి. ఇవి 2 కూడా మనకు రూ. 30,000 మంచి ఆప్షన్సే. ఈ అన్ని మొబైల్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.